జంగల్కే మంగల్ అతను ఉండాలి, జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలి, అతను అరెస్ట్ చేయాలి, దానికోసం వేచి ఉండాలి. ఆ అరెస్టు మీరు అన్నట్టుగా ఆ యూరప్ పెళ్లికి ముందా తర్వాత అంటే ఎప్పుడైనా పర్లేదు, ఎప్పటికప్పుడు చేయండి బాబు అని చెప్తున్నారు జనం. ఏంటండి, అమిత్ షా గారు పర్మిషన్ కావాలంటే వాళ్ళు కూడా కూటమిలో భాగస్వామ్యం కదా, ఖచ్చితంగా వాళ్ళ అనుమతి అందరూ కలిపే అనుకోవాలి. అంటే ఇతను అరెస్ట్ చేయడానికి అంత ఆలోచన ఎందుకు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం ఆలోచన లేదు కదా అంటే అతను మూర్ఖుడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆకు సుత మొదలు తెలియనోడు కాబట్టి గుడ్డిగా ముందుకెళ్ళాడు, బోర్లా పడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులో అతను ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇక ఎప్పటికే బయటకు రాకుండా చేయాలి. అలా చేయాలంటే చాలా పగడ్బందీగా ఎక్కడా కూడా బెసకుండా ఎంత అనుకూలమైన వ్యక్తులున్న వ్యవస్థలో అతనికి సూది మనం మోపినంత కూడా దారి ఇవ్వకూడదు. దానికోసం జరుగుతున్న ప్రయత్నాలు అపార్థం చేసుకుని ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దని చెప్పేసి నాలాంటి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం అంతే. ఎవరు అదేరి పడక్కలేదు, వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు. ఏంటండి, మీరు అన్నట్టుగా ఈ రోజా గీజాలు అన్నారు కదా, వాళ్ళ కౌంట్ వస్తుంది, కంగారు పడకూడదు. ఎందుకంటే ఒకేసారి సినిమా అంతా 6 ఫైట్లు ఒకేసారి పెట్టేస్తే ఏం బాగుంటుంది మీకు? ఓ పాట ఫైటు ఉండాలి సినిమాలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమాలో అలాగే ఉంటుందండి.